ఉదయం సూర్యుడు నెమ్మదిగా పైకి ఎగురుతున్నాడు. గ్రామం స్కూల్ గ్రౌండ్లో ఈరోజు పెద్ద క్రికెట్ మ్యాచ్ ఉంది. చిన్న గ్రామం టీం సిటీ టీంతో ఆడబోతోంది. గ్రామం పిల్లలకి ఇది సాధారణ మ్యాచ్ కాదు, ఇది వారి గౌరవం. ఆ టీం కెప్టెన్ పేరు అర్జున్. చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ అంటే ప్రాణం. కాని అతని కుటుంబం చాలా పేదది. అతని తండ్రి రామయ్య ఒక చిన్న రైతు. రోజంతా పొలంలో పనిచేసి కూడా కుటుంబాన్ని గడపడం కష్టమే. ఒక రోజు అర్జున్ తన తండ్రితో చెప్పాడు, నాన్నా, నాకు ఒక మంచి బ్యాట్ ఉంటే నేను ఇంకా బాగా ఆడగలను. రామయ్య కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంట్లో డబ్బు లేదని అతనికి తెలుసు. కాని తన కొడుకు కళ్లలోని ఆ కలను చూసి అతని హృదయం కరిగిపోయింది. మరుసటి రోజు రామయ్య తన పాత బైక్ అమ్మేశాడు. అదే డబ్బుతో అర్జున్కి కొత్త క్రికెట్ బ్యాట్ కొనిచ్చాడు. అర్జున్ ఆ బ్యాట్ని చేతిలో పట్టుకుని ఆనందంతో తండ్రిని కౌగిలించుకున్నాడు. నాన్నా, ఒక రోజు నేను మీకు గర్వంగా అనిపించేలా ఆడుతాను. కాలం గడిచింది. ఈరోజు అదే బ్యాట్తో అర్జున్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. మ్యాచ్ చాలా టెన్షన్గా సాగుతోంది. సిటీ టీం బలమైన స్కోర్ చేసింది, 150 రన్స్. గ్రామం టీం బ్యాటింగ్ మొదలుపెట్టింది. కాని ఒక్కొక్కరుగా ఆటగాళ్లు అవుట్ అవుతూ వెళ్లారు. చివరికి మ్యాచ్ చివరి ఓవర్కి వచ్చింది. స్కోర్ 149 రన్స్, 9 వికెట్లు అవుట్. గెలవడానికి 1 రన్ కావాలి. చివరి బంతి మాత్రమే మిగిలింది. గ్రౌండ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరి కళ్ళు అర్జున్ మీదే ఉన్నాయి. అర్జున్ బాటింగ్లో నిలబడి తన తండ్రి వైపు చూశాడు. రామయ్య గ్రౌండ్ బయట నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో ఆశ, గర్వం, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. బౌలర్ పరుగెత్తి వచ్చి బంతి వేశాడు. అర్జున్ తన మొత్తం శక్తితో షాట్ కొట్టాడు. బంతి ఆకాశంలోకి ఎగిరింది. ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. కాని బంతి అతని చేతిలో నుంచి జారిపోయింది. అర్జున్ వెంటనే పరుగెత్తి ఒక రన్ పూర్తి చేశాడు. గ్రామం టీం మ్యాచ్ గెలిచింది. పిల్లలు ఆనందంతో అరుస్తూ అర్జున్ని ఎత్తుకున్నారు. కాని అర్జున్ మాత్రం నేరుగా తన తండ్రి దగ్గరకు పరుగెత్తి వెళ్లాడు. అతను తండ్రి చేతిలో బ్యాట్ పెట్టి చెప్పాడు, నాన్నా, ఈ విజయం మీది. రామయ్య కళ్లలో ఆనందపు కన్నీళ్లు మెరిశాయి. ఆ రోజు ఒక చిన్న మ్యాచ్ మాత్రమే గెలిచారు. కాని ఒక తండ్రి కల నిజమయ్యే ప్రయాణం మొదలైంది.